బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దేశాలను వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ఇండియాలోకి ఎంటర్ అయిందా? ఇండియాలోకి ఎంటర్ అయింది. బెంగళూరులో మొదటి కేసు నమోదైనట్లుగా కూడా ప్రజెంట్ వార్తలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ చిన్న పిల్లల మీద, మరోవైపు వృద్ధుల మీద, వీళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లుగా ఇప్పటి వరకు చైనా, జపాన్, హాంకాంగ్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఆయా కంట్రీస్ నుంచి వచ్చిన నిర్ధారణ ద్వారా తెలిసిన విషయం, ఇప్పుడు కూడా ఈ వైరస్ చిన్నపిల్ల కాదు, ఒక పసిపిల్లలు అంటే 8 నెలల చిన్నారులో గుర్తించడం జరిగింది. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోనైతే ప్రజెంట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఆ అమ్మాయిలో క్లియర్గా కనిపించాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు జలుబు, దగ్గు, ఊపిరితిత్తులు, శ్వాస తీర్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా లక్షణాలు తనలో కనిపించాయి. తర్వాత అదే న్యూమోనియాగా కన్వర్ట్ అవుతుందని కూడా ఇప్పటి వరకు వైద్యులు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి 2001లోనే ముందుగా గుర్తించారు అప్పుడు సైంటిస్టులు. అయితే దీని ప్రభావం 2025లో ముందుగా చైనాలో ఎక్కువగా ఉండి కూడా ముందు చైనా నుంచి కూడా వ్యాప్తి చెందుతున్నట్లుగా కూడా, తర్వాత జపాన్, హాంకాంగ్ ఈ కంట్రీస్లో కూడా ఎక్కువగా కనిపించింది. అయితే ఆయా కంట్రీస్ నుంచి ఎవరైతే వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా కూడా కొనసాగిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో బెంగళూరులోనైతే మొదటి కేసు నమోదైంది. అయితే ఒక 8 నెలల చిన్నారులో గుర్తించారు ప్రైవేట్ హాస్పిటల్లో. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. అయితే ఈ వైరస్కు సంబంధించి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, జనరల్గా ఏదైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో నిర్ధారణ అయిన తర్వాత గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో నిర్ధారణ అయింది, అయినప్పటికీ కూడా దీంట్లో మాకు ఎటువంటి డౌటు లేదు, మేము నిర్ధారిస్తున్నామని చెప్పారు. అయితే దీని మీద ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించలేదు. ఆల్రెడీ కూడా హెచ్ఎంపీవీ వైరస్ మీద ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. మరోసారి లాక్డౌన్ వస్తుందా? చైనాలో లాక్డౌన్ సిచ్యువేషన్ వచ్చింది, కొన్ని ప్రాంతాల హాస్పిటల్స్ అన్ని కూడా కిటకిటలాడిపోతున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియాలో మొదటి కేసు నమోదవటం అయితే కలవర పెడుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, మొదటి కేసుకు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణు, భారతదేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, అంటే బాపిస్ట్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్లో ఒక 8 నెలల చిన్నారికి టెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఫ్లూ సంబంధించి ఆనవాళ్లు దొరికాయనేది ప్రధానంగా వైద్యులు చెప్తున్నారు. అంటే ఏదైతే ఈ వైరస్ నమూనాల్లో 0.07% ఈ ఫ్లూ నమూనా ఉన్నట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. దానిలో భాగంగానే ఈ 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వైద్యులు ప్రైవేట్ ల్యాబ్ ధృవీకరించిన ఈ కేసును ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ అధికారులు కూడా ఈ ఏదైతే ప్రైవేట్ ల్యాబ్లో ఈ కేసు నమోదైనట్లు చెప్తున్నారో ఈ కేసును మేము కూడా అంగీకరిస్తున్నాము. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చైనా వ్యాప్తంగా కూడా హెచ్ఎంపీ వైరస్ వ్యాపిస్తుంది. దాదాపు 327 కేసులు చైనాలో వ్యాపించి ఉన్నాయి. ఈ చైనా నుంచి ఇతర దేశాలకు కూడా, ఇటు జపాన్ కానీ ఇతర దేశాలకు ఈ హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంటే ట్రావెలింగ్ ద్వారా కూడా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేది ప్రధానంగా వైద్యులు ధృవీకరించారు. కానీ ఇక్కడ ట్రావెలింగ్ హిస్టరీ ఏదైతే 8 నెలల చిన్నారి ఉందో ఈ చిన్నారికి సంబంధించి ట్రావెలింగ్ హిస్టరీ కూడా ఇప్పటివరకు ఎటువంటి ప్రయాణం చేయలేదు. కానీ చిన్నపిల్లలు సాధారణంగా దాదాపు ఈ వయసు 11 సంవత్సరాల వయసు ఉన్న వారికి, అంటే 11 సంవత్సరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అనేది ప్రధానంగా వైద్యులు చెప్తున్నారు. దానిలో భాగంగానే చిన్నపిల్లకు ముందుగా జలుబు, జ్వరం రావడం, దగ్గు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగా ల్యాబ్లో చెక్ చేసిన నేపథ్యంలో, అంటే అనుమానం వచ్చిన నేపథ్యంలోని ఈ హెచ్ఎంపీ వైరస్ సంబంధించిన నమూనాలు సేకరించి ల్యాబ్లో చెక్ చేసిన నేపథ్యంలో ఈ ఏదైతే ఈ ఫ్లూకు సంబంధించి ఈ నమూనాల్లో 0.07% సంబంధించి హెచ్ఎంపీ వైరస్ సంబంధించి ఆనవాళ్లు ఉన్నట్లుగా వైద్యులు ధృవీకరించారు. దీన్ని హెచ్ఎంపీ వైరస్ కేసు తొలి కేసుగా కూడా భావిస్తూ వారు బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ బాపిస్ట్ హాస్పిటల్లో ఈ ల్యాబ్లో చెక్ చేసిన నేపథ్యంలో వారు ప్రకటన విడుదల చేశారు. తర్వాత దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత శాఖ అధికారులకు, అంటే ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులకు కూడా తెలియజేసిన నేపథ్యంలో ఇక్కడ తొలి కేసు నమోదైనట్లుగా మేము అంగీకరిస్తున్నామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇప్పటివరకు దీనికి ధృవీకరించినట్లుగా కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేట్ ల్యాబ్లో చెక్ చేసిన డాక్టర్లు కూడా ఇది హెచ్ఎంపీ వైరస్గా కూడా వారు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇది హెచ్ఎంపీవీ ఏదైతే ఉందో హ్యూమన్ మెటాన్యూమో వైరస్, మనుషులకు సంబంధించిన మెటాన్యూమో వైరస్కి సంబంధించి హెచ్ఎంపీ వైరస్గా దీన్ని నామకరణం చేశారు. చైనాను మాత్రం గడగడలాడుస్తుంది. గతంలో మనం చూసిన కరోనా వేవ్స్ ఎలా ఉన్నాయో ప్రతి వైరస్ కూడా ఈ చైనాలోనే పుడుతుంది, దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. చైనాకు వెళ్ళిన తర్వాత ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చైనాలో ఉంటూ ఉంటారు. వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ అక్కడ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే సందర్భంలో అక్కడ ఉన్న వైరస్లను క్యారీ చేస్తూ ఇతర దేశాలకు వారు వ్యాపిస్తున్నారు. కానీ
ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ఆ రాష్ట్రాలకు సంబంధించి ఆ దేశాలకు సంబంధించిన ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నత శాఖ అధికారులందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ వైరస్ అనేది ఎవరికి తెలియకుండా ఉంటుంది. అంటే జలుబు రూపంలో ముందు జలుబు, దగ్గు, జ్వరం ఈ విధంగా వ్యాప్తి చెందడం సాధారణంగా అందరూ కూడా జలుబు కదా ఏం కాదు అనేది ప్రధానంగా అందరూ భావిస్తుంటారు. దానిలో భాగంగా మాస్కులు ధరించడం కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఆ నిర్లక్ష్యమే ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. మన గతంలో నిర్లక్ష్యం వహించడం ద్వారా దేశంలోనూ ఇతర ప్రపంచ దేశాల్లోనూ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఎంతమంది కుటుంబాలు మరణించాయి మనం చూసాం. కానీ అటువంటి ప్రమాదం మళ్ళీ పుంజుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనాను చూసుకుంటే చైనాలో మొదట కరోనా అక్కడ పుట్టింది. అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ట్రావెలింగ్ ద్వారా ఒకరి నుంచి ఒకరి ద్వారా విస్తరించింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ HMPV హ్యూమన్ న్యూటోమైరస్ మెటాన్యూమో వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ చైనాలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చేందుకు హాస్పిటల్ అంతా కూడా ఫుల్గా కిక్కిరిసిపోయాయి. బయటే వారందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇక ప్రపంచ దేశాలు చైనా నుంచి జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెంద కూడా ఉంటుందంటూ కూడా ప్రపంచ దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తూ ఉంది. కానీ ఇటు రాష్ట్రాలు ఇటు దేశాలకు సంబంధించి అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెంది అంటువ్యాధి లాంటిది ఇది. జలుబు, దగ్గు, ఇతర తుమ్మినప్పుడు తగ్గినప్పుడు అది ఎదుటి వారికి మీదుగా తుంపర్లు పడడం ద్వారా కానీ ఇతరత్ర కారకాల ద్వారా అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మాస్క్ను ధరించాలి. కొంతమేరైనా దాన్ని నివారించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్క్ ధరించడం ద్వారా ఈ HMPV కొత్త వైరస్ను అరికట్టవచ్చు అనేది కూడా ప్రపంచ దేశాలకు ఆ దేశాలకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్స్ కానీ ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తోంది. కానీ ఇప్పటికీ కొంతమంది ఈ సూచనలు పెడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాణం మన చేతిలో ఉంటుంది. మన ప్రాణంతో పాటు మన కుటుంబం, మన ఊరు ఆరోగ్యం అంతా కూడా వ్యక్తిగత శుభ్రత వల్ల అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరూ కూడా సురక్షితంగా ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా అందరూ చెప్తూ ఉన్నారు. ఇక ఏదైతే బెంగళూరులో తొలి కేసు ఏదైతే భారతదేశంలో నమోదైందో HMPV దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేట్ ల్యాబ్ ధృవీకరించాయి. కానీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. అది HMPV వైరసా లేదా కేవలం ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయా? ఈ ల్యాబ్లో చెక్ చేసిన దానిలో మాత్రం ఈ ఫ్లూకు సంబంధించి నమూనాలు 0.7% ఈ ఫ్లూకి సంబంధించి లక్షణాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే దీన్ని HMPV వైరస్గా మేము ప్రకటించామంటూ కూడా వీరు బాపిస్ట్కి సంబంధించిన ఆసుపత్రి వైద్యులు చెప్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కూడా కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ధృవీకరించింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి JP నడ్డా కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. లేదా ఉన్నత శాఖ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. వేచి చూడాల్సి ఉంది. ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన చేస్తుంది, లేదా మళ్ళొకసారి ఈ ఆనవాళ్లను మరో ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత అధిక ప్రకటన చేస్తారని చూడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మాత్రం కర్ణాటక ప్రభుత్వం కానీ ఆ ప్రైవేట్ ల్యాబ్ మాత్రం ఇది HMPV వైరస్గానే పరిగణిస్తున్నారు. రేణు, వీటికి సంబంధించి అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వివరాలను బయటకు వెల్లడించడం జరిగిందా? అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ టెస్టులు నిర్వహించడం వాళ్ళ కుటుంబంలో, లేకపోతే వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ట్రావెల్ హిస్టరీ కానీ వీటన్నిటిని చెక్ చేయడం కానీ వీటన్నిటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలియటం జరిగిందా? రైట్, ఇప్పటివరకు చూసుకున్నగా ట్రావెలింగ్ హిస్టరీ మాత్రం ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళు కనిపించడం లేదు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ట్రావెలింగ్ హిస్టరీ కూడా తల్లిదండ్రులకు సంబంధించి కానీ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పాపను చూడడానికి వస్తూ ఉంటారో చిన్నపిల్ల అయిన సందర్భంలో డెలివరీ అయిన తర్వాత కానీ తర్వాత అనారోగ్య సమస్యలు ఎదురైన నేపథ్యంలో ఎవరైనా ఇంటికి వచ్చారా అనేది అది కూడా మొత్తం ఎవరెవరు కాంటాక్ట్స్ ఉన్నాయో వారందరూ కూడా కాంటాక్ట్ లిస్ట్ అంటూ కూడా తీస్తూ ఉన్నారు. వారందరూ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు చిన్న పాపకు ఇది రావడానికి కారణం ఏంటి? అంటే కేవలం జలుబు ద్వారా ఇది వచ్చిందా, లేదా ఇతర కారకాలు వ్యాపించే కారకాలు ఏవైతే ఉంటాయో ఈ జలుబు కానీ దగ్గు కానీ జ్వరం పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు కామన్గా రెసిస్టెంట్ పవర్ హ్యూమినిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ చిన్నపిల్లలకు ఎక్కువగా వస్తుంది. అంటే ఎక్కువగా 11 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారికి మాత్రమే ఈ HMPV వైరస్ అనేది త్వరగా వ్యాప్తి చెందుతుంది అనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. వైద్యులు కూడా ప్రధానంగా చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 8 నెలల పాపకు ఈ వైరస్ రావడం అనేది అందరూ కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా చిన్నపిల్లలు కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆసుపత్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో ఏదైతే కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు ఉన్నాయో దీన్ని కూడా అదే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇటు కుటుంబ సభ్యులకు సంబంధించి కాంటాక్ట్ లిస్టు, అసలు పిల్లకు ఈ 8 నెలల చిన్నారికి రావడానికి గల కారణాలు ఏంటి,
వీరు ఎక్కడికి ఇంతకుముందు ఎక్కడ ట్రావెల్ చేస్తారు, కుటుంబ సభ్యులు ఎక్కడ ట్రావెల్ చేస్తారు, వారి తల్లిదండ్రుల హిస్టరీ ఏంటి అనేది కూడా మొత్తం వారందరూ చెక్ చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు సంబంధించిన శాంపిల్స్ కూడా చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా మన కరోనా సమయంలో కరోనా రాకపోయినప్పటికీ, ఆ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా గతంలో కరోనాకు సంబంధించిన ఆనవాళ్ళు అనేవి మన బాడీలో కంపల్సరీ కనిపించేవి. కానీ ఇప్పుడు ఇది కూడా అదేవిధంగా సిమ్టమ్స్ లేకుండా ఈ హెచ్ఎంపీ వైరస్ కూడా సోకుతుందా అనే కోణంలో కూడా వైద్యులు చెక్ చేస్తున్నారు. దానికి సంబంధించి వారి తల్లిదండ్రుల బ్లడ్ శాంపిల్స్ కూడా తీసి ఇప్పుడు ల్యాబ్కు పంపించినట్టు తెలుస్తుంది. వారిద్దరికి కూడా పాజిటివ్ వస్తే కనుక వారి కాంటాక్ట్ హిస్టరీ అంటే తీసి ఎక్కడ ట్రావెల్ చేశారు, చివరి తారీఖు ఎవరితో కలిశారు అనేది కూడా చెక్ చేసిన తర్వాత వారి కాంటాక్ట్ లిస్టులోను వారిని ఎవరెవరు కలిశారు వారు కూడా చెక్ చేసిన తర్వాత మొత్తం అసలు ఎంతమంది ఈ కాంటాక్ట్ లిస్టులో ఉన్నారో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు తెలిసిన అధికార సమాచారం ప్రకారం మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ ద్వారా ధృవీకరించిన దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించింది. హెచ్ఎంపీ వైరస్ నమూనాల్లో 0.7% సంబంధించి ఈ ఫ్లూ నమూనాలకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు కాబట్టి ఇది హెచ్ఎంపీ వైరస్ కానీ మేము ధృవీకరిస్తామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక మొత్తంగా చూసుకుంటే దేశాలతో పాటు ప్రపంచాన్ని కూడా కరోనా గతంలో ఏ విధంగా అయితే వణికించిందో ఇప్పుడు కూడా హెచ్ఎంపీ వైరస్ కూడా అదే విధంగా విస్తరిస్తుంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఇప్పుడు చైనాలో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక గతంలో కరోనా వైరస్ సందర్భంలో ఏ విధంగా అయితే చైనా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ హాస్పిటల్ అన్ని కూడా ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయాయి. కనీసం ఆ ట్రీట్మెంట్ తీసుకునేందుకు బెడ్స్ కూడా ఖాళీ లేనట్లుగా తెలుస్తుంది. కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చేందుకు భయపడుతున్నారు. కరోనా సందర్భంలో గతంలో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భంలో వైద్యులు కూడా అనేక మంది మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందనే భయంతో కొంతమంది ఇటువంటి కేసులు వచ్చినప్పుడు వారు లీవ్ మీద వెళ్ళడం కానీ భయపడి వారికి అనారోగ్య సమస్యలు నేను చెప్పడం కానీ ఈ విధంగా అనేక మంది హాస్పిటల్ కూడా రాకుండా వారు హాస్పిటల్కు దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇటు భారత ప్రభుత్వం కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలన్నీ కూడా పలు సూచనలు చేస్తున్నాయి. ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పలు సూచనలు చేస్తుంది. ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించడం ద్వారా ఈ కొత్త వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుంది, ఎటువంటి సూచనలు ఇస్తుందని కూడా ప్రజెంట్ వేచి చూడాల్సి ఉంది. గతంలో ఏదైతే చైనాలో వ్యాపించిన వ్యాధికి సంబంధించి హెచ్ఎంపీ వైరస్ సంబంధించి అంతా రీసెర్చ్ చేసిన తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల ఉన్నత శాఖ అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా పలు సూచనలు చేశారు. ఈ రాష్ట్రాల్లో హాస్పిటల్ అన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్ఎంపీ వైరస్ వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. కానీ ఇప్పుడు తొలి కేసు ఇటు బెంగళూరులో నమోదైంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. 8 నెలల చిన్నారికి కేసు ఈ ఫ్లూ సోకిన నేపథ్యంలో, ఈ వ్యాధి సోకిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వారందరూ సూచిస్తున్నారు. ఈ హాస్పిటల్ అంతా కూడా శానిటైజ్ చేయడం కానీ ఇతర హాస్పిటల్లో శానిటైజర్ ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి. ఇటు వైద్యులు కూడా హ్యాండ్ గ్లోవ్స్ ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కొత్త వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది అంటూ కూడా వైద్య శాఖ అధికారులు అయితే పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. రేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శివ. ఇక ఇండియాలో మరోసారి మాస్కులు ధరించాలా అంటే మాస్కులు ధరించాల్సిన సిచ్యువేషన్ వచ్చినట్లుగానే కనిపిస్తుంది. బెంగళూరులో హెచ్ఎంపీవీ మొదటి కేసు నమోదైంది. 8 నెలల చిన్నారుల్లోనైతే ఈ కేసును గుర్తించడం జరిగింది. ఇక పైన కరోనాకి ప్రజెంట్ ఏదైతే పాటించామో డెఫినెట్గా కూడా అలాంటివి పాటించే సిచ్యువేషన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కనుక చూస్తే హ్యూమన్ మెటాఫినో వైరస్, దీంట్లో హెచ్ఎంపీవీ వైరస్లో అసలు ఏ లక్షణాలు కనిపిస్తాయి అనేది కూడా ఒకసారి చూడాలి. ముందుగానైతే రన్నీ నోస్ ఆర్ స్టఫ్ నోస్, అంటే ఏదర్ ముక్కు నుంచి నీరు కారటం కానీ లేకపోతే ఆ ముక్కు మొత్తం కూడా బిగుసుకుపోయినట్లుగా ఉండిపోవటం కానీ, ముక్కు బిగుసుకుపోవటం కానీ ఇది కనిపిస్తుంది. మరోవైపు కనుక చూస్తే పొడి దగ్గు కానీ దగ్గు లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా బ్రీత్ తీసుకోవటంలో ఒక షార్ట్నెస్ అనేది ఉంటుంది, ఊపిరి అందకపోవటం అనే ఘటన ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ఫీవరు, కోల్డ్, అదేవిధంగా స్కిన్ మీద దురద ఈ ఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. గొంతులో మంటగా అనిపించటము ఇవన్నీ కూడా ప్రజెంట్ లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వైరస్ గురించి అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారో విందాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనకి ఈ వింటర్ సీజన్లో ఉన్నటువంటి అనేక రకమైన వైరసెస్, ఈ వింటర్ సీజన్ వైరస్లకి మంచి సమయం కాబట్టి వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కావచ్చు, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా కొత్తగా మనకి ఇప్పుడు చైనాను వణికిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్లు కావచ్చు.
ఇంకా భారతదేశంలో రికార్డ్ అయినట్టుగా మనకి నమోదైనట్టుగా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో మనం విఫలం కాకూడదు. ముఖ్యమైన జాగ్రత్తలు మనకి కోవిడ్లో తెలిసినటువంటి విషయాలే. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముక్కుకి మాస్క్ని ధరించటం, క్రౌడెడ్ ప్లేసెస్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళకపోవడం. మన ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రస్తుతం ప్రజలకు చెప్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు విన్నవించేది ఏంటంటే, మనం కోవిడ్లో ఏవైతే అప్రోప్రియేట్ కోవిడ్ బిహేవియర్ అన్నామో, షేక్ హ్యాండ్ లేకుండా నమస్కారం పెట్టడం మళ్ళీ మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఇప్పుడు మైకోప్లాజ్మా కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్లు కానివ్వండి మన ప్రపంచాన్ని వణికించేటువంటి సమయం. ఈ వింటర్ స్ప్రింగ్ సీజన్స్ వచ్చే 2-3 నెలలు మనం జాగ్రత్త పడినట్లయితే ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు. కాబట్టి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం తిరిగి మళ్ళీ మనం ప్రారంభించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. అలాగే మనం చుట్టుపక్కల ఎక్కువ క్రౌడింగ్ ప్లేసెస్కి గ్యాదరింగ్స్కి అటెండ్ కాకపోవడం, గ్యాదరింగ్స్లో ఉండకపోవడం. మనకేమైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, లేదా ఇంట్లోనే మనం కంటైన్ కావడం, మన రూమ్లో మనం ఉండడం, జనాల్ని కలవకపోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంట్లో ఉండడం, జనాల్ని కలవకపోవడం, మంచిగా ఆహారం తీసుకోవడం, చక్కని నిద్రపోవడం, ఎక్కువ నీళ్ళని తాగటం, మంచిగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, మంచిగా నిద్రపోవడం, ఇవి ముఖ్యమైన అంశాలు. స్ట్రెస్ తీసుకోకండి, ఆందోళన చెందకండి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మా నెంబరు 9849705534. గుర్తుంచుకోండి, షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం వద్దు. గుర్తుంచుకోండి, షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం వద్దు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, హైదరాబాద్, బంజారా హిల్స్.